హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల కమ్యూటేషన్ రికవరీ కాలపరిమితిపై హైకోర్టు తుది తీర్పు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్లు పెన్షనర్లకు కొంత నిరాశ చెందే వార్త అయితే వెలువడింది. పెన్షనర్ల కమ్యూటేషన్ రికవరీ కాలపరిమితికి సంబంధించి దాఖలైన రిట్ పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు తన తుది తీర్పును వెలువరించింది. పెన్షనర్ల అభ్యర్థనను త్రోసిపుచ్చుతూ ప్రస్తుత 15 సంవత్సరాల రికవరీ కాలాన్ని సమర్థిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పులోని ముఖ్య అంశాలు, దాని పర్యవసానాలు మరియు పెన్షనర్ల ముందున్నటువంటి భవిష్యత్ కార్యాచరణలు, ప్రత్యామ్నాయాలు ఏమిటనే విషయాలను వివరంగా అయితే పరిశీలిద్దాం. అసలు కమ్యూటేషన్ అంటే ఏమిటి? ప్రాథమిక అవగాహన కోసం తెలుసుకుందాము. ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేసే సమయంలో వారికి అందే నెలవారీ పెన్షన్‌లో కొంత భాగాన్ని ఒకేసారి ఏకమొత్తంగా లంప్ అమౌంట్ పొందే వెసులుబాటునే కమ్యూటేషన్ అని అంటాము. ఇలా తీసుకున్న మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి పెన్షనర్ యొక్క నెలవారీ పెన్షన్ నుంచి నిర్ణీత కాలం పాటు వాయిదాలలో రికవరీ చేస్తుంది. ప్రస్తుతం ఈ రికవరీ కాల పరిమితి 180 నెలలు లేదా 15 సంవత్సరాలుగా అయితే ఉంది. అసలు వివాదం ఎందుకు వచ్చింది? కోర్టుకు ఎందుకు వెళ్లారు? అని చూసినట్లయితే కొన్ని గణాంక యాక్చువల్ లెక్కల ప్రకారంగా కమ్యూటేషన్‌గా ఇచ్చిన అసలు మొత్తాన్ని వడ్డీతో కలిపి రికవరీ చేయడానికి 15 సంవత్సరాలు అవసరం లేదని, సుమారు 11 సంవత్సరాల 3 నెలలు అనగా 135 నెలలు సరిపోతుందని కొందరు పెన్షనర్ల సంఘాలు వాదించాయి. ఈ వాదనతో రికవరీ కాలాన్ని 135 నెలలకు తగ్గించాలని కోరుతూ కొందరు పెన్షనర్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో భాగంగా రిట్ పిటిషన్ 24800/2022 మరియు దానితో పాటుగా దాఖలైన ఇతర అనుబంధ పిటిషన్లను కోర్టు విచారణకు స్వీకరించింది. పిటిషనర్ల ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సివిల్ పెన్షనర్స్ రూల్స్ 1944లోని కొన్ని నిబంధనలను, ముఖ్యంగా రూల్ 18 ప్రస్తావనలో ఉంది, ఆధారంగా చేసుకొని తమ వాదనలు వినిపించారు. హైకోర్టు తీర్పు విస్తృత పరిశీలన. గౌరవ హైకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్లను సమగ్రంగా విచారించి పలు కీలక అంశాలను లోతుగా పరిశీలించిన పిదప పిటిషనర్ల అభ్యర్థనను త్రోసిపుచ్చుతూ 15 సంవత్సరాల రికవరీ కాలపరిమితే సరైనదని నిర్ధారిస్తూ తుది తీర్పునైతే వెలువరించింది. దాదాపుగా 25, 30 పేజీల ఈ తీర్పులో కోర్టు పరిగణలోకి తీసుకున్న ముఖ్యమైన అంశాలేంటనేది చూద్దాము. ఒకటోది, సంబంధిత చట్టాలు మరియు నియమాలు. ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980, ఆంధ్రప్రదేశ్ సివిల్ పెన్షన్స్ కమ్యూటేషన్ రూల్స్ 1944, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు జారీ చేసిన ఉత్తర్వులు, జీవోలను పరిశీలించారు. న్యాయ సమీక్షలు మరియు సిఫార్సులు. ఇదే అంశంపై వివిధ రాష్ట్రాల హైకోర్టులు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు, కేంద్ర వేతన సంఘాల సిఫార్సులు ఈ మేరకు పరిశీలించడం జరిగిందనమాట. సో, సిపిసి, ముఖ్యంగా 5వ సిపిసి 12 ఏళ్ల సూచించిన ప్రభుత్వం అంగీకరించలేదని, 6, 7వ సిపిసిలు 15 ఏళ్లనే సమర్థించాయని కోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేతన సవరణ సంఘం పీఆర్సీ సిఫార్సులు 9వ పీఆర్సీ, 10వ పీఆర్సీ, 11వ పీఆర్సీలు కూడా 15 సంవత్సరాలనే సిఫార్సు చేశాయని అయితే పరిశీలించారు. మూడోది, పిటిషనర్ మరియు ప్రభుత్వ వాదనలు. పిటిషనర్ల తరపున న్యాయవాదులు వినిపించిన వాదనలు, ప్రభుత్వం తన కౌంటర్ అఫిడవిట్లో సమర్పించిన గణాంకాలు, ఆర్థికపరమైన అంశాలు పరిశీలించడం జరిగింది. ఇక ఆర్థిక మరియు సామాజిక అంశాలు. కమ్యూటేషన్ స్వచ్ఛందం. కమ్యూటేషన్ తీసుకోవాలా వద్దా అనేది పూర్తిగా పెన్షనర్ యొక్క వ్యక్తిగత నిర్ణయం. ఈ పథకంలోని లాభనష్టాలు, ప్రయోజనాలు, అలాగే షరతులు, అంటే 15 ఏళ్ల రికవరీ సలహా తెలుసుకొని అంగీకరించే వారే దీన్ని ఎంచుకుంటారు కాబట్టి ఇది నిర్బంధం కాదు అని కోర్టు స్పష్టం చేసింది.
ఆదాయపు పన్ను ప్రయోజనం. ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారంగా కమ్యుటేషన్‌గా పొందే ఏక మొత్తంపై ఎటువంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పెన్షనర్లకు గణనీయమైన ద్రవ్య ప్రయోజనం అని చెప్పవచ్చు. ఒకవేళ కమ్యుటేషన్ తీసుకోకుండా ఆ మొత్తాన్ని నెలవారీ పెన్షన్‌లో భాగంగా పొందితే పెరిగిన పెన్షన్‌పై వర్తించే స్లాబ్ ప్రకారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆకర్షణీయమైన ప్రయోజనము. వివాహం, పిల్లల విద్య, వైద్య ఖర్చులు, గృహ నిర్మాణం, అలాగే గృహ కొనుగోలు వంటి పెద్ద మొత్తంలో అవసరమయ్యే ఖర్చులకు లేదా ఇతర రాబడి కోసం పెట్టుబడులు పెట్టడానికి ఏక మొత్తంలో ఈ డబ్బనేది ఉపయోగపడుతుందనమాట. సో, కమ్యుటేషన్ అనేది ఇది పెన్షనర్లకు ఒక మంచి ఆర్థిక వెసులుబాటు అనైతే చెప్పవచ్చు. పెన్షనర్ల మరణ రిస్క్ మరియు ప్రభుత్వ ఆర్థిక భారం. కమ్యుటేషన్ తీసుకున్న పెన్షనర్ దురదృష్టవశాత్తు 15 ఏళ్ల లోపు పూర్తి కాకముందే మరణించినట్లయితే మిగిలిన కమ్యుటేషన్ మొత్తాన్ని ప్రభుత్వం రికవరీ చేయదు. ఈ నష్టాన్ని రిస్క్‌ను ప్రభుత్వమే భరిస్తుందన్నమాట. ప్రభుత్వం సమర్పించిన గణాంకాల ప్రకారం 2022-2024 మధ్య కాలంలోనే కమ్యుటేషన్ తీసుకొని 15 ఏళ్లు పూర్తి కాకుండా మరణించిన పెన్షనర్లు కారణంగా సుమారుగా రూ. 1,153,00,00,000 కమ్యుటేషన్ మొత్తాన్ని రికవరీ చేయలేక ప్రభుత్వం నిలుపుదల చేయవలసి వచ్చిందని గణాంకాలు చెప్తున్నాయి. మరణాల గణాంకాలు 2022-24 ఆధారంగా కమ్యుటేషన్ తీసుకున్న ఒక సంవత్సరంలోపు 628 మంది, రెండేళ్లలోపు 766 మంది, మొత్తం 15 ఏళ్లలోపు వేర్వేరు సంవత్సరాల్లో 17,110 మంది పెన్షనర్లు మరణించారు. వీరి బకాయిలు మాఫీ అయ్యాయి. అంతేకాకుండా కమ్యుటేషన్‌కు దాఖలు చేసి అది మంజూరయ్యే లోపే మరణించిన వారు దాదాపుగా 262 మంది ఉన్నారు. సో, వీరు పూర్తి మినహాయింపు అయితే పొందారనే చెప్పవచ్చు. అసలు ఒక్కసారి కూడా కట్టకుండా పూర్తిగా వారు కమ్యుటేషన్ తీసుకుంటారు. సో, ఆ అమౌంట్ వస్తుంది. వెంటనే మరణిస్తారు కాబట్టి వారికి ఈ యొక్క పూర్తి మినహాయింపు అయితే పొందినవారు 262 మంది. ఈ గణాంకాల ప్రకారంగా ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారాన్ని సూచిస్తున్నాయి. 15 ఏళ్ల కాలపరిమితిని ఈ రిస్క్‌ను కొంతమేర సమతుల్యం చేస్తుందని కోర్టు భావించింది. మరి తీర్పు సారాంశం. పైన పేర్కొన్న అన్ని అంశాలను చట్టాలు, నియమాలు, సిఫార్సులు, ఆర్థిక భారం, స్వచ్ఛంద స్వభావం, అలాగే పన్ను ప్రయోజనం క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఈ యొక్క 15 సంవత్సరాల రికవరీ కాలపరిమితి సహేతుకమేనని, అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరము లేదని భావిస్తూ గౌరవ హైకోర్టు పిటిషన్లను కొట్టివేసింది. పెన్షనర్ల ముందున్న ప్రత్యామ్నాయాలు. హైకోర్టు తీర్పుతో ఈ అంశంపై న్యాయ పోరాటానికి ప్రస్తుతానికి తెరపడినట్లే. అయితే పెన్షనర్ల సంఘాలు మరియు పెన్షనర్లు ఈ దిగువ ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించుకోవచ్చు. ప్రభుత్వానికి విన్నపం. పెన్షనర్ల సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత అధికారులు మరియు రాజకీయ ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లాలి. మానవతా దృక్పథంతో లేదా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడినప్పుడు రికవరీ కాలాన్ని 135 నెలలకు తగ్గిస్తూ ప్రభుత్వం ఒక విధానం నిర్ణయించి లేదా ప్రత్యేక ఉత్తర్వులు జీవో జారీ చేసేలాగా ఒత్తిడి తీసుకురావటమే ఒక మార్గము. ఇక 12వ పీఆర్సీకి విన్నపం. త్వరలో ఏర్పాటు కాబోయే 12వ వేతన సవరణ సంఘం ముందు ఈ అంశాన్ని గట్టిగా వినిపించాలి. రికవరీ కాలాన్ని 130 నెలలకు తగ్గించాల్సిన ఆవశ్యకతను గణాంకాలతో సహా వివరించి కమ్యుటేషన్ సిఫార్సులలో ఈ అంశాన్ని చేర్చేలాగా కృషి చేయాలి. అలాగే పీఆర్సీ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. ఇకపోతే హైకోర్టు తీర్పు పెన్షనర్లకు తాత్కాలిక నిరాశ కలిగించినప్పటికీ సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఇంకా ఉన్నాయి. ఇకపోతే రాష్ట్రంలోని పెన్షనర్ల సంఘాలన్నీ ఐక్యంగా పట్టుదలతో ప్రభుత్వం మరియు రాబోయే పీఆర్సీ ముందు తమ వాదనను వినిపించడం ద్వారా భవిష్యత్తులో సానుకూల ఫలితం సాధించే అవకాశం ఉంటుంది. సో, ఈరోజు రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్లు ఇదే ఆశిస్తూ ఉన్నారు. ఏపీ ప్రభుత్వం పీఆర్సీని వేసే యోచనలో లేదు. తిరిగి ఎన్నికల ముందు 2028లో ఐఆర్ ఏదో కొంచెం ఇచ్చి పీఆర్సీ వేస్తుంది. అంతవరకు ఏమీ ఆశించిన ఆశ మాత్రమే అని అయితే చెప్తున్నారు. పీఆర్సీ కమిటీ లేదు, మెంబర్స్ లేరు, చైర్మన్ కూడా లేడు అంటున్నారు.
సో, మన మిత్రులు కామెంట్ ద్వారా తెలియజేశారండి పీఆర్‌సీ గురించి. సో, దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఉంది కదా! అంటే ఇది మనకు హైకోర్ట్ ద్వారా వచ్చిన తీర్పే సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అలాగే మరొకరు ఐ యామ్ ఏ విక్టిమ్ ఇన్ దిస్ ఇష్యూ. ఐ ఐ వాస్ రిటైర్డ్ ఇన్ ద ఏప్రిల్ 2013 అనైతే అంటున్నారు. అలాగే సుప్రీం కోర్ట్‌కు పోవాలి అని కొందరంటున్నారు. మరికొందరు సుప్రీం కోర్ట్‌కు వెళ్ళాలి. వెరీ బ్యాడ్ న్యూస్ టు పెన్షనర్స్ సార్ అని కూడా అంటున్నారు. సో, మొత్తానికి ఏదేమైనా గూడా పెన్షనర్లు, పెన్షనర్ సంఘాలు ఈ మార్గాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి విన్నవించుకోవడమా? లేదంటే 12వ పీఆర్‌సీలో సో, ఈ యొక్క అంశం గురించి డీటెయిల్‌గా చర్చించి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఆ విధంగా జీవో తీసుకురావడమా అనేది మనకు మున్ముందు తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.